మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఉంటే మీకు జాయింట్ రీప్లేస్మెంట్ అవసరమా లేదా? రండి ఈ వీడియోలో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నవాజీష్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ విత్ 20 years of experience in నుహా హాస్పిటల్స్, గుంటూరు. అందరికీ క్యూరియాసిటీ, జాయింట్ రీప్లేస్మెంట్ పడుతుందా, జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలా లేదా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే, అందరూ నాకు 45 ఏళ్ళు ఉన్నాయి, జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందా, 55 ఏళ్ళు ఉన్నాయి, నాకు జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందా లేదా అని పెద్ద డౌట్ లో ఉంటారు. ఏజ్ ఈజ్ అ ఫ్యాక్టర్, బట్ నాట్ ఓన్లీ ద ఫ్యాక్టర్. ఒకవేళ జాయింట్ బాగా అరిగిపోయి ఉంది, రెగ్యులర్ గా అనాలిసిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది, చాలా రోజుల నుంచి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, అయినా నీ పెయిన్స్ తగ్గట్లేదు అంటే డెఫినెట్ గా జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్, దాని ప్రభావం చాలా బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది ఏ ఏజ్ అయినా జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు. అయితే జాయింట్ రీప్లేస్మెంట్ చేయడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఈ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, తర్వాత జాయింట్ ఆ స్టేజ్ లో అరిగిందా లేదా, ఒకవేళ అరుగుదల వల్ల వచ్చిన జాయింట్ పెయిన్సా లేకపోతే వేరే కారణం వల్ల వచ్చిన జాయింట్ పెయిన్. అలాగే మూడో పాయింట్, ఏజ్ పరిగణనలో తీసుకుని ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలా లేదా అని డెసిషన్ ఉంటారు. ఈ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ సలహా అవసరం పడుతుంది. సో విజిట్ యువర్ నియరెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.